స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి తిరుమల నగర్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గాజువాకలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారైనటువంటి అభిషిక్త్ కిషోర్ గారు వచ్చారు. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు కేతన్ గార్గ్ గారు, అలాగే నాగలక్ష్మి గారు డైరెక్టర్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి, అలాగే జీవీఎంసీ నుంచి ఉన్నత స్థాయి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సందర్భంగా అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి అధికారులకు, కాలనీ వాసులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. కేవలం ప్రభుత్వం శుభ్రత చేయాలి, వాళ్ళకే ఆ బాధ్యత ఉంది, మాకు బాధ్యత లేదు అనే విధంగా కాకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ వినియోగం, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందు నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తాను. దీనికి కనీసంగా ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి డీగ్రేడబుల్ మెటీరియల్స్ వాడే విధంగా, అంటే ఏ వస్తువు మనం వాడినా అది మళ్ళీ మట్టిలో కలిసిపోయే విధంగా మనం అలాంటి ఆలోచన చేయాలి. అలాగే మిద్దె పైన, మేడ పైన పంటలు కొన్ని పంటలు ఉన్నాయి, అవి పండించడంలో కూడా ప్రభుత్వం, మన అధికారులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. మిద్దె పైన పంటలు, వాటికి ప్లాస్టిక్ వినియోగం, అలాగే కాలనీలో మన వర్షపు నీరుని ఏ విధంగా వినియోగించాలన్న దాని మీద ప్రతి ఒక్కరు కూడా ముందు. ఇప్పుడు మా ప్రాంతంలో నమస్కారం. ఈరోజు మనకి 87 వార్డులో గణేష్ నగర్లో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా లాస్ట్ 1 మంత్లో చేసిన అన్ని యాక్టివిటీస్ కూడా ఈరోజు ఫైనల్ చేస్తున్నాము. నేషనల్ హైవే పక్కన ఈ స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్పాట్లో చాలా చేంజెస్ రావాలి అని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేసుకొని, శానిటేషన్ పరంగా, ఇంజనీరింగ్ పరంగా ప్రయత్నాలు చేసుకొని ఎంతవరకు చేంజెస్ తీసుకురాగలుగుతామని చూపించడానికి స్పాట్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ వార్డులో ప్రత్యేకంగా దాదాపు 25 కోటి 30 కోటి వరకు వర్క్స్ కూడా లాస్ట్ 1.5 ఇయర్లో జీవీఎంసీ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. అది చాలా ఫాస్ట్గా వర్క్ కూడా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని చేయాల్సిన యాక్టివిటీస్, కల్వర్ట్స్ కానీ, సర్వీస్ లైన్ కానీ కూడా ఈరోజు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా స్థానిక ఆనరబుల్ ఎమ్మెల్యే ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఫాస్ట్గా టేకప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కూడా ఇక్కడ ఆర్డబ్ల్యూ కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఆర్డబ్ల్యూతో ప్రతి వీక్ ఒక ఆర్డబ్ల్యూఏ, ఒక 1 వీక్ 1 ఆర్డబ్ల్యూ పాలసీ తీసుకొని మొత్తం జీవీఎంసీలో కూడా అన్ని ఆర్డబ్ల్యూ ఫెడరేషన్ ద్వారా యాక్టివేట్ చేసుకొని ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నాము. ఖచ్చితంగా డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, సెగ్రిగేషన్ కానీ అన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాము. కెపాసిటీ పెంచడానికి కూడా అవకాశం తీసుకొస్తున్నాము. సో ఇదంతా చేసినా కూడా అల్టిమేట్లీ మీ ద్వారా కోరేది ఏంటంటే జనాల నుంచి చాలా బాగా మన రెస్పాన్స్ రావాలి. కనీసం వేస్ట్ ఎక్కడ మేనేజ్ చేయాలో, వేస్ట్ ఎక్కడ పెట్టాలో అని ఖచ్చితంగా వాళ్ళ ద్వారా తెలియాలి. అదేవిధంగా వాళ్ళ ద్వారా పని కూడా చేయాలి. స్వచ్ఛతా సర్వేక్షణ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఈరోజు దాదాపు 4 లక్షల వరకు ఫీడ్బ్యాక్ నాకు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా మేము ఎక్కువ చేయాలి అని చెప్పి 5 లక్షల ఫీడ్బ్యాక్ టార్గెట్ పెట్టాము. సో గాజువాకలో కూడా ఒక దాదాపు 30,000 20,000 టార్గెట్స్ మనకి రావాలి. సో ప్రజల నుంచి కూడా స్వచ్ఛ సర్వేక్షణ హెల్ప్ లైన్లో ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా 5 లక్షలు టచ్ చేస్తే కనుక వీ విల్ బీ గెటింగ్ టాప్ 3 ఇన్ ద ఎంటైర్ కంట్రీ ర్యాంకింగ్ తీసుకొస్తామని చెప్పి మీతో కోరుతున్నాము. అది చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనం గాజువాక నియోజకవర్గంలో గణేష్ నగర్ దగ్గర మనం ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. దీనికి మన గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడున్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రజలు అందరూ పాలు పంచుకోవడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ గత 4 వారాల నుంచి విశాఖ నగరంలో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకుంటున్నామో, విజిబుల్గా మేజర్ రోడ్స్ పక్కన, నేషనల్ హైవేస్ పక్కన ఉన్న చెత్తను తీయడము, అలాగే డ్రైన్స్ ఏదైనా క్లాగ్ అయ్యంటే క్లియర్ చేయడము, మేజర్ ఇంజనీరింగ్ ఇష్యూస్ను కూడా ఐడెంటిఫై చేయడము గత 4 వారాలు జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మన విశాఖ మహానగరంలో ఈ ఇష్యూ మీద కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. ఈ 4 వారాలు ఇంటెన్స్గా ఇంకా ఏమన్నా ఎక్స్టెండెడ్ ఏరియాస్లో, మర్జ్డ్ ఏరియాస్లో ఇష్యూస్ ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించాము. ప్రజలందరూ మద్దతు ఇచ్చారు, పాలు పంచుకున్నారు. ఈ 4 వారాల్లో మనం ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ అన్నిటినీ చాలా వరకు సాల్వ్ చేసుకున్నాము. ఇంకా కంటిన్యూస్గా కొన్ని శాంక్షన్స్ ఇచ్చి రిమైనింగ్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకుంటాము. ఈరోజు ఇక్కడ విజిబుల్గా ఒక మేజర్ గడ్డ ఉంది, మనకు అక్కడ NH కూడా పక్కనే ఉంది. కాబట్టి ఇది కంప్లీట్గా క్లీన్ చేసి
డ్రైనేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసి, సిల్టేషన్ అంతా క్లియర్ చేసి విజిబుల్గా డిఫరెన్స్ తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం తరపున, కార్పొరేషన్ తరపున ప్రయత్నిస్తున్నాము. ప్రజలందరికీ తెలుసు, మన విశాఖ మహానగరం దేశంలోనే చాలా స్వచ్ఛమైన నగరంగా గత 10 ఏళ్ల నుంచి కొనియాడబడుతోంది. ఈసారి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం మొదలైంది, ఎవాల్యుయేషన్ అంతా జరుగుతోంది. మరొకసారి మీకు ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు ప్రజలందరూ తమ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ఇచ్చి మన నగరాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలని మీ అందరి తరపున ప్రజలను కూడా కోరుకుంటున్నాను. కార్పొరేషన్ తరపున, జిల్లా యంత్రాంగం తరపున, ప్రభుత్వం తరపున కంటిన్యూస్గా స్వచ్ఛత మీద మనం పనిచేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ప్రజలకున్న వాటిని తెలుసుకోవడం, వాటిని నిరంతరాయంగా వాటిని తీర్చడానికి ప్రయత్నించడం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.